హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ హిందూ పేపర్ నుంచి తీసుకుంటాము. సో అందులో ఏ ఉన్నాయి ఇంపార్టెంట్ అని చూస్తాం కదా. సో ఇవాళ కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి కావచ్చు, నెక్స్ట్ మనకి ఎకానమీ పరంగా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. అవి ఏమున్నాయి డిస్కస్ చేసుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే వీటిలో మనం కొన్ని నెంబర్స్ కావచ్చు, ఫిగర్స్, చార్ట్స్, అంటే డెఫిసిట్ ఎలా ఉంది, స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా మెయిన్స్ ఆన్సర్కి చాలా సూటబుల్గా ఉంటాయి. కొన్ని ప్రిలిమ్స్లో ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, వాటికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ స్టేట్ పీసెస్కి కూడా ఇవి చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో ఇవాళ ఏమున్నాయో డైలీ కరెంట్ అఫైర్స్ క్లియర్గా మనం డిస్కస్ చేస్తాం. సో ఇవాళ చూస్తే మనకి 18th ఆగస్టు సంబంధించిన హిందూ పేపర్లో ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఓటర్స్ నాట్ లుకింగ్ ఫర్ ఫ్రీబీస్. సో చూడండి, ఫ్రీబీస్ అనేవి చాలా న్యూస్లో ఉన్నాయి. గత వారం నుంచి మనం చూస్తే, గత 15 రోజుల నుంచి చూసినామంటే ఈ ఫ్రీబీస్ అనే కాన్సెప్ట్ అనేది న్యూస్లో ఎక్కువ ఉంది. సో ఫ్రీబీస్ అంటే ఏంటి? సో ఫ్రీబీస్ అంటే తెలుగులో వచ్చేసి ఉచిత పథకాలు. సో తెలుగులో వచ్చేసి ఉచిత పథకాలు. సో గవర్నమెంట్స్ ఇప్పుడు మేజర్ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో అనౌన్స్ చేస్తాయి అన్నమాట. సో అనౌన్స్ చేసినప్పుడు ఏం చేస్తాయి, ఫ్రీబీస్ ఇస్తారనమాట. అంటే ప్రజలకి ఎలాంటి వర్క్ ఇవ్వకుండా వాళ్ళకి ఉచితంగా డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఉండేటువంటి పరిణామాలు, సో నెక్స్ట్ ఎకానమీ మీద ఎంత ప్రెజర్ పడుతుందో సుప్రీంకోర్టు అయితే ముందుగానే ఒక విజన్తో ఆలోచించి దాని గురించి చెప్పడం జరిగింది. సో దీని గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాత్రం మెయిన్స్కి కంపల్సరీ క్వశ్చన్, అంటే మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్ ఉందన్నమాట ఇది. సో మెయిన్స్ పరంగా మీరు గ్రూప్ 1 అయినా సరే, యూపీఎస్సీ అయినా సరే, ఈ టాపిక్ని మీరు బ్రెయిన్లో ఉంచుకోండి. నీట్గా క్లియర్గా ఒక మెయిన్స్ ఆన్సర్ షీట్ అనేది చేసి పెట్టుకోండి. సో క్లియర్గా మెయిన్స్ ఆన్సర్ షీట్ చేసి పెట్టుకుంటే మీకు నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం మనం ప్రీబీస్ గురించి ఏం చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి క్లియర్ కట్గా ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. సో మామూలుగా మనం చూస్తే ఇక్కడ వచ్చేసి నీట్గా సో ప్రీబీస్ గురించి ఏమి ఇచ్చారంటే, సో ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు చెప్పేది ఏం చెప్తుందంటే, సో ప్రామిసెస్ అలోన్ do not decide the outcome of elections for the political so parties. It says, so చూడండి, voters if given a chance will prefer to earn a dignified earning through the welfare schemes such as MGNREGA, create public assets in rural India. So freebies do not always decide the outcomes of elections for పొలిటికల్ పార్టీస్, ద సుప్రీం కోర్ట్ సెడ్ ఆన్ వెన్స్డే. సో ఇక్కడ ఏం చెప్తుందంటే చూడండి, సుప్రీంకోర్టు ఈ స్టేట్మెంట్ ఎంత బాగా ఇచ్చిందో, సో ఎంత మంచిగా ఉందంటే ఈ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ ఏం చెప్పారంటే, ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి భృతి అంటే జీతాన్ని వాళ్ళు సో చాలా గౌరవంగా తీసుకోవాలనుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి, సో మీరు ఒక పర్సన్ని పిలిచి, ఒక వర్క్ చేసే అతను పిలిచి మనం డబ్బులు ఫ్రీగా ఇస్తే అతను నిజాయితీగా తీసుకోడు. సార్ నేను పని చేస్తాను మీ దగ్గర, నేను మీ దగ్గర పని చేసే నాకు డబ్బులు ఇవ్వండి అంటాడు. అంతే కదా. మ్యాక్సిమం చూడండి, మీరు ప్రాంక్స్ ఇవి చేస్తుంటారు చూడండి, రిక్షా వాలాస్ వీళ్ళు ఉంటారు, వాళ్ళకి మన ఊరికే డబ్బులు ఇస్తే తీసుకోరు. సో మిమ్మల్ని కొంచెం దూరమైనా తీసుకుంటాం అని నిజాయితీ అనమాట. అంటే వాళ్ళు చేసే పనికి వాళ్ళు వచ్చేసి మేము వర్క్ చేస్తాము, అప్పుడు మాకు మనీ ఇవ్వండి అని ఒక గౌరవ వృత్తిలాగా వాళ్ళు దాన్ని ట్రీట్ చేస్తారనమాట. సో ఇది ఎక్కువగా ప్రజల్లో ఉంటుంది. ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి MGNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ స్కీమ్ ఉంది, ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది కదా. సో అది చూడండి, ఆ గవర్నమెంట్ వర్క్లో వచ్చేసి స్కీమ్లో మనుషులు పని చేసిన తర్వాతే అందరూ అక్కడ, సో కూలీలు అందరూ పని చేసిన తర్వాతే వాళ్ళు మనీ తీసుకుంటారు. కానీ మాకు ఫ్రీగా ఇవ్వండి, మేము ఇంటి దగ్గర కూర్చుంటాము అని ఎవరు అడగరనమాట. సో ఏ పర్సన్ అయినా పని చేసినప్పుడు, అందుకే మనకు పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, సో పని ఉంటేనే పల్లెంలో అన్నం ఉంటుంది అని. సో పని ఉంటేనే పల్లెం నిండుతుంది అని. అంటే మనం వర్క్ చేసుకుంటేనే మనకి అన్నం అనేది ఉంటుంది అని ఒక నిజాయితీ అనమాట అది. సో అట్లా ఉంటారు ప్రజలు, ఎప్పుడు కూడా మాకు ఉచితంగా ఇవ్వండి అని ఎవరైతే ఆలోచించరు. సో ఇక్కడ మేజర్గా ఈ ఫ్రీబీస్ ఎవరు తీసుకొస్తారంటే పొలిటికల్ పార్టీస్ అనేది తీసుకొస్తాయి. సో ఇంతకుముందు చూడండి, గత 10 years నుంచే ఈ ఫ్రీబీస్ ఎక్కువ ఉన్నాయి. అంతకుముందు మనకి ఫ్రీబీస్ ఉన్నాయా? లేవు. సో ఎప్పుడైనా ఒక మనిషి తనకి పని ఇవ్వండి, నాకు పని ఇవ్వండి అని అడుగుతాడు, కానీ సో నాకు డబ్బులు ఇవ్వండి అని ఎప్పుడు కూడా అడగరనమాట. సో ఆ దృష్టితో సుప్రీంకోర్టు అయితే ఇక్కడ చెప్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి MGNREGAని తీసుకున్నది. సో MGNREGA లాంటి పనుల ద్వారా మీరు పని చేసిన తర్వాత మనం మనీ ఇవ్వడం వల్ల దానివల్ల కూడా మనకి కొంచెం
అసెట్స్ క్రియేట్ అవుతాయి, అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇప్పుడు ఉంటారు, ఎంజీ నరేగాలో లేబర్ అందరూ ఉంటారు కదా, వాళ్ళంతా చెరువులు, సో పొలాల దగ్గర కుంటలు అవి చేస్తారు. సో మొత్తం కుంటలు చేసి అవి యూజ్ అయ్యే విధంగా పశువులకి వాటర్ కావచ్చు, పంటలకి వాటర్ స్టోరేజ్ లాగా చేస్తారనమాట, రిజర్వాయర్స్ లాగా చిన్నవి. సో వాటి వల్ల మనకి యూజ్ ఉంది కదా, కాబట్టి మనకి మనీ ఇచ్చినప్పటికి కూడా అక్కడ అసెట్ అనేది క్రియేట్ అవుతుంది. అట్లా ఉండాలన్నమాట, అంతే తప్ప ఫ్రీబీస్ అంటే సో ఎక్కడో ఇంటి దగ్గర కూర్చొని, సో అరుగు దగ్గర కూర్చొని ఊరికే డబ్బులు ఇచ్చేసి దానివల్ల ఎలాంటి అసెట్స్ క్రియేట్ కాకుండా దానివల్ల దెబ్బతినేది రాబోయే రోజుల్లో ప్రజలే. సో ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫ్రీబీస్ మొత్తాన్ని ట్యాక్స్ రూపంలో మళ్ళీ కలెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తుంది, ఎకానమీ మీద ప్రెషర్ పడుతుంది, ఇట్లా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఫ్రీబీస్ మీద. So next to a bench led by the Chief Justice of India N.V. Ramana so said that there has been a instances of parties losing elections in spite of their promises of the freebies. సో ఇప్పుడు ఈ ప్రామిసెస్ చేస్తారు, అవి చేయకుంటే ఓడిపోతారు. సో ఓడిపోతామన్న ఆ భావన కూడా పొలిటికల్ పార్టీస్లో ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో చాలా వాళ్ళకి ఇష్టం వచ్చినంతగా పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు ఈ ఫ్రీబీస్ అనౌన్స్ చేస్తాయి. సో చూడండి, ఒక్కో పర్సన్కి ఇయర్కి మోర్ దాన్ 50,000 రూపీస్ ఫ్రీబీస్ ద్వారా వస్తున్నాయి. కానీ ఆ 50,000 రూపీస్కి ఎలాంటి అసెట్ అనేది క్రియేట్ అవ్వట్లేదు, ఎలాంటి అసెట్ అనేది క్రియేట్ కావట్లేదు. దానివల్ల ఎవరికి లాసు? గవర్నమెంట్కి లాసు. ఇప్పుడు గవర్నమెంట్కి లాస్ ఎక్కువ వస్తే ఏమవుతుంది? మళ్ళీ ట్యాక్స్ రూపంలో ప్రజల దగ్గర నుంచే కలెక్ట్ చేస్తుంది అనమాట. సో మనం ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్సే తీసుకోండి. సో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రీబీస్ అనేవి, చాలా ఎక్కువ ఉన్నాయి. సో రిమైనింగ్ స్టేట్స్ కూడా ఇండియాలో చాలా స్టేట్స్లో ఈ ఫ్రీబీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఎప్పటికైనా ఎకానమీ పరంగా ఎకానమీ అనేది చాలా వీక్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఐ డోంట్ థింక్ సో ఓట్ ఆర్ లుకింగ్ ఫర్ ది ఫ్రీబీస్. సో ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఏం చెప్తున్నారంటే, సో అసలు ఓటర్స్ ఎప్పుడు కూడా ఫ్రీబీస్ మాకు ఇవ్వండి అని ఎవరు అడుగురు. సో ఫ్రీబీస్ అడుగుతారా? ఇప్పుడు జెన్యున్గా మీరు ఓటర్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఏమడుగుతారు? సో మాకు రోడ్లు వేయించండి, సో మా పంట పొలాలకి కాలువలు తీయించండి, ఇట్లా అడుగుతారు. కానీ సో మేము ఇంట్లో కూర్చుంటాం, మాకు డబ్బులు ఇవ్వండి అని ఏ ఓటర్ కూడా అడగడనమాట. సో ఒక ఓటర్ నుంచి వచ్చే భావన కాదు ఈ ఫ్రీబీస్, ఉచిత పథకాలని ఓటర్ నుంచి వచ్చే భావన కాదు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక పొలిటికల్ పార్టీ నుంచి పుట్టుకొస్తాయి. వాళ్ళు ప్రజల్లో ఆశని కల్పిస్తారు, సో మేము ఉచితంగా మీకు డబ్బులు ఇస్తాము అని. సో ఒక ప్రజల నుంచి వచ్చే భావన కాదు, ఇది పొలిటికల్ పార్టీస్ నుంచి వస్తుందని ఇక్కడ చీఫ్ జస్టిస్ మన భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు అయితే క్లియర్ కట్గా చెప్పారు. So given an opportunity, the voters will opt for the dignified earning. For the example, MG Narega offered the dignified so earning and also created the public assets in rural areas. So MG Narega, so చూడండి ఇక్కడ వాళ్ళు గౌరవప్రదంగా భృతిని ఇవ్వండి, మాకు మేము పని చేస్తాము, భృతి ఇవ్వండి అని చెప్తున్నారు అనమాట. సో తర్వాత ఐ డోంట్ థింక్ promises alone decide the outcome of elections. There are instances or parties not being elected despite of the promises. సో ఇవి పొలిటికల్ పార్టీస్ చేసుకునే ప్రామిసెస్, ఇవి పొలిటికల్ పార్టీస్ నుంచి, రాజకీయ పార్టీ నుంచి పుట్టుకొచ్చినటువంటి అంశాలు అనమాట ఇవన్నీ ఫ్రీబీస్ అనేవి. ద కోర్ట్ హ్యాస్ హియరింగ్ పిటిషన్ టు కర్బ్ ది ప్రాక్టీస్ ఆఫ్ ఆఫరింగ్ సో డిస్ట్రిబ్యూటింగ్ ఇర్రేషనల్ ఫ్రీబీస్ అట్ ది కాస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ ఎస్పెషల్లీ ఇన్ ది డెప్ట్ రిటర్న్ స్టేట్స్ డ్యూరింగ్ ది రన్ అప్ ది ఎలక్షన్స్. సో ఇప్పుడు ఓకే, స్టేట్స్ మంచి ఆదాయంలో ఉందనుకోండి, మిగులు బడ్జెట్ ఉంది, స్టేట్లో బడ్జెట్ లోటు అన్నీ పోగా మాకు ఒక 15,000 crores మిగులుతున్నాయి, 10,000 crores మిగులుతున్నాయి, మేము ఫ్రీబీస్ ఇచ్చుకుంటాము అంటే ప్రాబ్లం లేదు. అప్పుల్లో కూరుకుపోయిన స్టేట్స్ ఫ్రీబీస్ ఇవ్వడం అనేది చాలా టూ డేంజరస్ అది. సో ఇప్పుడు అప్పుల్లో చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలా స్టేట్స్ చూడండి మోర్ దాన్ 3 lakhs crore అప్పుల్లో ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని స్టేట్స్ వస్తే మనకి మహారాష్ట్ర కావచ్చు, కొన్ని అస్సాము చాలా అప్పుల్లో ఉన్నాయి, రాజస్థాన్. ఇవి ఇటువంటి స్టేట్స్ అప్పుల్లో ఉండి ఇలాంటి ఫ్రీబీస్ అనౌన్స్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్తుంది. ద కోర్ట్ సెడ్ దట్ ది ఇట్స్ ప్రైమరీ కన్సర్న్ ఈజ్ అబౌట్ ద రైట్ టు వే ఆఫ్ స్పెండింగ్ పబ్లిక్ మనీ. సో ఇక్కడ మెయిన్ చూడండి పబ్లిక్ మనీ. సో వీళ్ళంతా ఇచ్చే మనీ ఏంటి? వాళ్ళు సొంతంగా ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారా పొలిటీషియన్స్? సో ఈ పొలిటీషియన్స్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా, ఉచిత పథకాల్లో ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా పబ్లిక్ మనీయే, ప్రజల డబ్బు, ఇది ప్రజల డబ్బు. సో మీ డబ్బుని మీకే ఇస్తున్నారు. సో ఈ డబ్బుని వల్ల మీకు పని కల్పిస్తే మీకు స్కిల్ వస్తుంది, దానివల్ల వచ్చేది మీకు యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం తీసుకుందాం. సో ఇది వచ్చేసి ఒక విలేజ్. సో ఇది ఒక విలేజ్ అనమాట. సో ఇక్కడ మొత్తం వచ్చేసి 500 లేబర్ ఉన్నారు అనుకోండి. సో 500 మెంబర్స్ లేబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, వీళ్ళకి పంటలు అన్నీ ఉన్నాయి. సో వీళ్ళకి వచ్చేసి పంటలు అన్నీ ఉన్నాయి అనుకోండి ఇక్కడ. సో వీళ్ళందరికీ ఒక వర్క్ ఇచ్చింది గవర్నమెంట్ అనేది ఎంజీ నరేగా ద్వారా. వీళ్ళకి ఇక్కడంతా కాలువలు చేసుకోండి అని చెప్పేసి, పంటల చుట్టూ, సో పొలాల చుట్టూ కాలువలు చేసుకోండి అని చెప్పేసి సో ఎంజీ నరేగా ద్వారా ఇచ్చింది. సో ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి కాలువలు వచ్చాయి, పని చేశారు, కాలువలన్నీ ఏర్పరచుకున్నారు, కాలువలన్నీ సో నీట్గా తీసుకొని తవ్వి కాలువలు చేసుకున్నారు. సో దానివల్ల పంటలకు ఉపయోగం ఉంది, వాళ్ళకి ఉపయోగం ఉంది. అంటే వాళ్ళకి మనీ ఇస్తున్నారు, గౌరవభృతి ఇస్తున్నారు, అలాగే పంటలు ఉన్నాయి. అంటే ఈ కెనాల్స్ ఉన్నాయి కదా, ఈ కెనాల్స్ అనేది ఏంటి, పబ్లిక్ అసెట్స్ని క్రియేట్ చేస్తున్నాయి అనమాట. ఇట్లా ఉండాలి, కానీ ఎలాంటి అసెట్స్ క్రియేట్ చేయని ఫ్రీబీస్ అనేది డేంజరస్ అని ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్
ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీ మస్ట్ దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్. సో ఎవరు కూడా ఫ్రీ లంచ్ని ఎక్స్పెక్ట్ చేయరనమాట. సో ఇప్పుడు చూడండి, మామూలుగా మనం ఇందా చెప్పారు కదా సామెత అనేది, ఇదే అనమాట సామెత అనేది. సో మనకి పని ఉంటేనే పల్లెంలో అన్నం ఉంటుంది అని. సో అట్లా మన పెద్దోళ్ళు చెప్తారు కదా సామెతలు, అవి చాలా జెన్యున్గా ఉంటాయి. వాళ్ళు చెప్పే సామెతలు అనేవి చాలా జెన్యున్ ఉంటాయి. తర్వాత ద కోర్ట్ ఈస్ డీలింగ్ విత్ ది రైవల్ కాన్సన్ట్రేషన్ రైజ్ ఇన్ ది కేస్. వన్ హ్యాండ్ ద కాన్సన్ట్రేషన్ ఈజ్ దట్ ది ఫ్రీబీస్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ అండ్ షూర్ రోడ్ టు ఎకనమిక్ డూమ్ ఫర్ ది కంట్రీ అండ్ అదర్ ది. So on the other they have incentives and schemes of the ensure public welfare. సో ఇక్కడ చూడండి మంచి పాయింట్ చెప్పారు. సో ఫ్రీబీస్ అనేవి వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ. సో ప్రజల డబ్బుని వృధా చేయడమే. ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ప్రజల డబ్బుని వృధా చేయడం అనేసి చెప్తున్నారు. సో బట్ ది క్వశ్చన్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ క్వాలిఫైస్ యాజ్ ఏ వ్యాలిడ్ ప్రామిస్. సో కెన్ ప్రామిస్ of a subsidy on power, seeds and fertilizers to the small given farmers. So free health care and drinking water can be considered as the freebies. So can we treat promises of the consumer products, electronics, cost of for the valuable measures. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు సబ్సిడీలో మనకి ఫెర్టిలైజర్స్ ఇస్తారు. సబ్సిడీలో ఫెర్టిలైజర్స్ ఇస్తారు కదా రైతులకి, ఎరువులు అనేది సబ్సిడీ అంటే రాయితీలో ఇస్తారు. ఎందుకంటే మనకి యూరియా అనేది ఇండియాలో చెక్కదు, ఎక్కడో మనం బెలారస్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడే తయారు చేస్తున్నారు, 10 years బ్యాక్ మనం మొత్తం బెలారస్ కంట్రీ మీద డిపెండ్ అయి ఉన్నామన్నమాట. సో ఇప్పుడు ఆ యూరియా అనేది చాలా కాస్ట్లీ. ఇక్కడికి వచ్చినప్పుడు మన రైతులు చాలా, ఇక్కడ మనకి ఇండియాలో సన్నకారు రైతులు ఉంటారు, చాలా పేద రైతులు ఉంటారు, వాళ్ళు అఫోర్డ్ చేయలేరు అనమాట ఆ ఎరువుల్ని. కాబట్టి రాయితీ ఇచ్చారు. ఇలాంటి సబ్సిడీస్ని ఫ్రీబీస్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి సబ్సిడీస్ అనేవి అవి ఎందుకంటే వాళ్ళకు పెంపుదలకు, వాళ్ళ అభివృద్ధి కోసం ఉపయోగించే సబ్సిడీస్ గవర్నమెంట్, కాబట్టి ఇవి ఫ్రీబీస్ కింద రావన్నమాట. సో వెల్ఫేర్ స్కీమ్స్. సో చీఫ్ జస్టిస్ రమణ సెడ్ దట్ ది ఫ్రీబీస్ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ది వెల్ఫేర్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ బై ది స్టేట్స్. సో ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి కదా, అభివృద్ధి కోసం, ప్రజాభివృద్ధి కోసం చేసే స్కీమ్స్లో ఇక్కడ అవసరం లేదు, అవి ఫ్రీబీస్ కింద అయితే రావన్నమాట. సో ద CJI సెడ్ దట్ ది ఆర్టికల్ 38 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ mandates that the state should ensure the welfare of the people, so minimize in the equalities in income and endeavor to eliminate in the equality in the status, facilities and opportunities, not only amongst individuals but also amongst a group of people residing different areas and engaged in the different vocations. ఇక్కడ చూడండి, సో ఆర్టికల్ 38 ప్రకారం ఏం చెప్తున్నారు. సో మనకి ఆర్టికల్ 38 ఏం చెప్తుంది, క్లియర్గా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఇట్లా ఉంటాయి కదా. సో అందరి మధ్య ఈక్వల్గా ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి. ఈక్వాలిటీ అనేది ఒక ఇండివిజువల్ కాదు, ఒక మనిషికే కాకుండా, ఒక పర్సన్కే కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఉండాలి. ఎవరి మధ్య ఎలాంటి డిస్క్రిప్షన్ ఉండకూడదు అనమాట. సో క్యాస్ట్ బేస్డ్ కావచ్చు, రిలీజియస్ బేస్డ్, మైనారిటీ, మెజారిటీ ఇట్లాంటి లేకుండా ఈ ప్రభుత్వ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, అలానే మిగతాయి కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇంకా చూడండి, యూ కెనాట్ ప్రివెంట్ పొలిటికల్ పార్టీ ఆర్ అన్ ఇండివిజువల్ ఫ్రమ్ మేకింగ్ ప్రామిసెస్ దేర్ ఆర్ ఇమిడియట్లీ ఫుల్ఫిల్లింగ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఇఫ్ ఎలక్టెడ్ టు ది పవర్ ద చీఫ్ జస్టిస్ అబ్జర్వ్డ్. సో ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ని మనము ప్రివెంట్ చేయలేం. ఇప్పుడు మేనిఫెస్టోలు పెడతారు, వాళ్ళు మేనిఫెస్టోలు పెడితే అవి పెట్టుకోవద్దని మనం చెప్పలేము, పెట్టుకోవచ్చు కానీ పబ్లిక్ మనీని వేస్ట్ చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అట్లా చూసుకోవాలి నీట్గా. ద సీనియర్ అడ్వకేట్ P. Wilson ఫర్ ద ద్రవిడ మున్నేట్ర కజం హ్యాస్ సబ్మిటెడ్ దట్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఎంపవర్డ్ ది స్టేట్స్ టు ప్రొమల్గేట్ వెల్ఫేర్ స్కీమ్స్. సో ద టర్మ్ ఫ్రీబీస్ cannot be interpreted to as a restricted states so competence to the public welfare. సో ఇక్కడ మనకి డిఎంకే పార్టీని చెప్తున్నారు. సో మీరు బాగా చూసుకుంటే మనకి ఈ ప్రీబీస్ అనేది తీసుకొచ్చింది మొట్టమొదటి తమిళనాడే. సో చూడండి, ఒకప్పుడు తమిళనాడు లాస్ట్ 15 years బిఫోర్ వాళ్ళు టీవీలు ఇచ్చేవాళ్ళు, టీవీలు, ల్యాప్టాప్స్, ఎలక్షన్ మేనిఫెస్టోలు, అవంతా ఏంటి గెలిచిన తర్వాత ఇస్తామంటారు. అప్పుడంతా పబ్లిక్ మనీని యూటిలైజ్ చేసుకుని ఇస్తారు, అదంతా మీకు ఫ్రీగా ఇవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఫ్రీగా ఒక ల్యాప్టాప్ గవర్నమెంట్ మీకు ఫ్రీగా ఇస్తుందంటే ఆ ల్యాప్టాప్ ఖర్చు గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది మీ మీద, అంటే మీ డబ్బే అది, మీ డబ్బుని మీకే ఇస్తుంది, అక్కడ ఫ్రీగా వాళ్ళేమీ ఇవ్వట్లేదన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ద కోర్ట్ సెడ్ ది పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇంక్లూడింగ్ ది సెంటర్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీ షుడ్ కమ్ అప్ విత్ ది దేర్ ఒపీనియన్స్ అండ్ ది రికమెండేషన్స్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ ఫ్రీబీస్ విత్ గెటింగ్ సో మోర్ కాంప్లికేటెడ్. ద కోర్ట్ పోస్టెడ్ the case to the next week. In previous hearing, senior advocate so Vikas Singh as a petitioner for Ashwini Upadhyaya have a debt of 15 lakh crore. So public money should not be misused by political parties and only intention to gain and the retain power. So ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ పవర్లోకి రావడానికి
ఇట్లాంటి మేనిఫెస్టోలో ఇట్లాంటి ఫ్రీబీస్ పెట్టి పబ్లిక్ మనీని వేస్ట్ చేయడం అనేది చాలా చాలా ప్రమాదకరం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇక్కడ చెప్తుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో కాబట్టి మెయిన్స్కి దీనికి సంబంధించి మీరు నీట్గా క్లియర్ కట్గా ఒక మంచి ఆన్సర్ షీట్ చేసుకోండి. ఫ్రీబీస్ ఏంటి, మీ స్టేట్లో ఫ్రీబీస్ ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు స్టేట్స్లో ఉన్నాయా, ఎక్కడ ఏ స్టేట్స్లో ఎక్కువ ఫ్రీబీస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఫ్రీబీస్ ఇస్తుంది, దీనివల్ల డిసడ్వాంటేజ్ ఉంది, ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ, సో ఇది వెల్ఫేర్ కింద ఉందా లేదా పబ్లిక్ మనీని వేస్ట్ చేస్తుందా, ఇవన్నీ కూడా అన్ని కోణాల్లో ఆన్సర్ని చేసి పెట్టుకోవాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఢిల్లీ PM 2.5 లెవెల్ వరస్ట్ ఇన్ ది వరల్డ్. సో మనకి పర్టికులర్ మ్యాటర్ ఉంటుంది. సో పిఎం అంటే పర్టికులేట్, సో పర్టికులర్ మ్యాటర్ 2.5, ఇంకోటి వచ్చేసి 10 ఉంటుంది. పర్టికులర్ మ్యాటరు మనకి 2.5 ఒకటి 10 అలా ఉంటాయి. సో ఇది చాలా డేంజరస్ అనమాట. మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఉంటాయి కదా, 8 పొల్యూటెంట్స్ ఉంటాయి. 8 పొల్యూటెంట్స్ మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మొత్తం వచ్చేసి 8 పొల్యూటెంట్స్ ఉంటాయి. 8 ఉంటాయన్నమాట ఎలిమెంట్స్. అవి సో మనకి మీథేన్ కావచ్చు, ఇట్లా ఉంటాయి కొన్ని, కార్బన్ డైఆక్సైడ్ ఇలా కొన్ని ఉంటాయి కదా. ఇవి చాలా డేంజరస్ అనమాట. ఎన్విరాన్మెంట్కి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ చేస్తాయి. అందులో పర్టికులర్ మ్యాటర్ కూడా ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం, ఢిల్లీ అనేది ప్రపంచంలోనే పర్టికులర్ మ్యాటర్ కింద తీసుకుంటే వర్స్ట్గా ఉందన్నమాట. సో ఢిల్లీలో ఈ పర్టికులర్ మ్యాటర్ అనే కాలుష్య కారకం అనేది ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే A global analysis of air quality found at the Indian states while recording particulate emissions 2.5, so that they are among the highest in the world. So do relatively so better on nitrogen dioxide emissions. So ఇక్కడ చూడండి, ఈ డూ రిలేటివ్లీ బెటర్ ఆన్ నైట్రోజన్ డైఆక్సైడ్ NO2 ఎమిషన్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ మ్యాటర్ అనేది మనకి ఢిల్లీలో చాలా ఎక్కువ ఉంది. అంటే ప్రపంచం అన్ని సిటీస్తో కంపేర్ చేసుకుంటే ఢిల్లీలో చాలా ఎక్కువగా ఉందని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఎయిర్ క్వాలిటీ అండ్ హెల్త్ ఇన్ సిటీస్. సో రిపోర్టు అంటే ఎయిర్ క్వాలిటీ అండ్ హెల్త్ ఇన్ సిటీస్ రిపోర్ట్ ప్రకారం ఇట్ ఈస్ రిలీజ్డ్ బై US బేస్డ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆన్ వెన్స్డే. అనాలిసిస్ పొల్యూషన్ గ్లోబల్ హెల్త్ ఎఫెక్ట్స్ ది మోర్ దాన్ 70,000 సిటీస్ అరౌండ్ ది వరల్డ్. సో మొత్తం 70,000 సిటీస్ నగరాల మీద దీని అయితే ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట పొల్యూషన్. సో ఫోకసింగ్ ఆన్ 2 ఆఫ్ ది మోస్ట్ హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్. సో పర్టికులర్ మ్యాటర్ 2.5 అండ్ నైట్రోజన్ డయాక్సైడ్. సో ఇక్కడ చెప్పాను కదా, పర్టికులర్ మ్యాటర్ ఒకటి, అలానే నైట్రోజన్ డయాక్సైడ్, ఈ రెండు. సో పిఎం ఒకటి, నైట్రోజన్ డయాక్సైడ్. సో పర్టికులర్ మ్యాటరు నైట్రోజన్ డయాక్సైడ్ అనేది చాలా వర్స్ట్గా ఎఫెక్ట్ చూపిస్తున్నమాట ఎన్విరాన్మెంట్ మీద ఈ సిటీస్లోని చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ పరంగా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించినవి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. డైరెక్ట్ కరెంట్ అఫైర్స్లో ప్రీవియస్లో అవి కూడా చూసుకోండి. ఏ పొల్యూటెంట్స్ ఉంటాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ఏ పొల్యూటెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోవాలి. So report using the data from 2010 to 19 found that the global patterns for the exposures to the two key air pollutants are the strikingly different. So while exposures to PM 2.5 pollution tend to be higher in the cities located in the low and middle income countries, exposure NO2 is high across in the the low middle countries. So ఎక్కువగా ఈ పొల్యూటెంట్స్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి కదా, అంటే డెవలప్డ్ కంట్రీస్ కంటే కూడా లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ ఉండే కంట్రీస్లో ఎక్కువ ఉన్నాయన్నమాట. ఏమేంటి, PM 2.5 ఒకటి, అలానే NO2 అంటే నైట్రోజన్ డయాక్సైడ్. So Delhi and Kolkata were the ranked first and second in the list of top 10 most polluted cities in the PM 2.5 level compared to. So with the Delhi and Kolkata reporting the average of exposure to pollutants of the 110 UG for the Omicron and 84. So ఇక్కడ చూడండి, క్యూబిక్ ఉందన్నమాట, గ్రామ్ పర్ క్యూబిక్ మీటరు. సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ పర్టికులర్ మ్యాటరు మొత్తము వీళ్ళు రిపోర్ట్ తీసుకున్నారు కదా, అమెరికా వాళ్ళు US బేస్డ్ రిపోర్ట్ తీసుకుంటే, సో ప్రపంచంలోనే మన ఇండియన్ 2 సిటీస్ టాప్లో ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసి ఢిల్లీ, నెక్స్ట్ వచ్చేసి కోల్కతా. సో కోల్కతా, ఇది ఢిల్లీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది, వరస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సెకండ్ వచ్చేసి కోల్కతా. ఈ రెండు PM 2.5లో హైస్ట్ ఉన్నాయన్నమాట. ప్రపంచం అన్ని సిటీస్లో కంటే హైస్ట్ ఉన్నాయి. అంటే ఎన్విరాన్మెంట్ పరంగా చాలా డేంజరస్ సిచ్యువేషన్స్లో ఉన్నాయని చెప్తున్నారు. సో ఇంకా హౌఎవర్ నో ఇండియన్ సిటీ అపీర్డ్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ టాప్ 20 అండ్ ఈవెన్ టాప్ 20 పొల్యూటెడ్ ఇన్ ది NO2. సో ఇవి వచ్చేసి ఇదేంట్లో ఉన్నాయి, PM 2.5లో. సో పర్టికులర్ మ్యాటర్ 2.5లో ఉన్నాయి. కానీ NO2, సో NO2లో ఇండియన్ సిటీ అనేది నో ఇండియన్ సిటీ, ఒక ఇండియన్ సిటీ కూడా టాప్ 10, 20లో అయితే లేదనమాట. సో దిస్ లిస్ట్ సాది షాంఘై అట్ ది టాప్. సో NO2లో వచ్చేసి షాంఘై చైనా. సో చైనాలో ఉండే షాంఘై అనేది టాప్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఏది NO2లో. తర్వాత ఢిల్లీ, కోల్కతా అండ్ ముంబై అకార్డింగ్ టు ది రిపోర్ట్ ఫ్రమ్ ది, సో చాలా తక్కువ ఉన్నాయి. సో ఢిల్లీలో NO2 చూసుకుంటే నైట్రోజన్ డయాక్సైడ్లో మంది చాలా తక్కువ ఉన్నాయి, టాప్ 20లో కూడా లేదు. కానీ
టాప్ 10లో లేదు. ఈ PM 2.5లో మాత్రం టాప్ 1 ఢిల్లీలో ఉంది, టాప్ 10లో టాప్ ప్లేస్లో ఢిల్లీ ఉంది, సెకండ్ ప్లేస్లో కోల్కతా ఉంది. సో ఇట్లా చూసుకోండి. NO2 నైట్రోజన్ డైఆక్సైడ్ టాప్ ప్లేస్లో వచ్చేసి షాంఘై ఉందన్నమాట, చైనాకి సంబంధించింది. NO2 కమ్స్ మెయిన్లీ ఫ్రమ్ ది, ఇవి పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో అడుగుతుంటారు. సో NO2 కమ్స్ మెయిన్లీ ఫ్రమ్ ది బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్స్ ఇన్ ది ఓల్డర్ వెహికల్స్, పవర్ ప్లాంట్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్, రెసిడెన్షియల్ కుకింగ్ అండ్ హీటింగ్. సో ఈ పాయింట్స్ అంతా నోట్ చేసి పెట్టుకోండి. సో NO2 మనకి ఎక్కువగా ఫ్యూయల్స్ని బర్న్ చేయడము, పవర్ ప్లాంట్స్ నుంచి కావచ్చు, నెక్స్ట్ ఇంకా ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్, రెసిడెన్షియల్ కుకింగ్ హీటింగ్ చేస్తాం కదా మనము. సో కట్టెలు కాల్చినప్పుడు అక్కడ నుంచి ఎక్కువ ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో ప్రిలిమ్స్లో ఎట్లాంటి అడుగుతారు ఎక్కువ. సో యాజ్ ఏ సిటీ రెసిడెంట్స్ టెన్ టు లీవ్ క్లోజర్ టు బిజీ రోడ్స్ విత్ ది ట్రాఫిక్ అండ్ దే ఆఫెన్ టు NO2 పొల్యూషన్స్ సో దాన్ ది రెసిడెన్సీ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో కూడా NO2 ఎలా పెరుగుతుంటే మనకి వెహికల్స్ ఉన్నాయి కదా, ఓల్డ్ వెహికల్స్ ఉంటాయి, డీజిల్ ద్వారా 10 years దాటి అట్లా ఉంటాయి వెహికల్స్, వాటి ద్వారా ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇన్ 2019 86% ఆఫ్ ది మోర్ దాన్ 7,000 cities అనలైజ్డ్ ఇన్ ది రిపోర్ట్ ఎక్సీడ్ ది WHO's సో 10 grams per cubic centimeter గైడ్లైన్స్ టు NO2 ఇంపాక్ట్ ఇన్ ది 2.6 billion పీపుల్. సో మనకి 2019 నుంచి చూసుకుంటే మొత్తం 70,000 సిటీస్లో, 70,000 నగరాల్లో మనకి 2.6 billion పీపుల్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఈ NO2 అనేది, N2O. సో మనకి NO2. సో నెక్స్ట్ వైల్ PM 2.5 పొల్యూషన్ టెన్స్ టు గెట్ మోర్ అటెన్షన్ నో ది హాట్స్పాట్ అరౌండ్ ది వరల్డ్. సో లెస్ డేటా హ్యాస్ బీన్ రిపోర్ట్ అరౌండ్ బై NO2 గ్లోబల్ లెవెల్స్. సో NO2 కంటే కూడా PM 2.5కి ఎక్కువగా డేటాని తీసుకున్నారనమాట. సో చూసుకోండి ఇక్కడ నీట్గా PM 2.5 ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, NO2 ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, ఇండియా సిటీస్ ఏ విధంగా ఏ ర్యాంక్లో ఉన్నాయి, సో ప్రపంచంలో టాప్ ఏముంది, NO2లో టాప్ ఏముంది, అలానే PM 2.5లో ఏముంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఉండే 8 పొల్యూటెంట్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోవాలి. అంటే మనం చదువుకునే GSకి అప్డేట్ వర్షనే కరెంట్ అఫైర్స్ అనమాట. సో అట్లా యాజ్ ఎక్స్పర్ట్ హూ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ది స్టడీ. సో హిందూ ఇవంతా మామూలు కామన్గా. సో ఇక్కడ చూడండి మీకు కంప్లీట్ కంబషన్ ఆఫ్ ది ఫ్యూయల్ రిజల్ట్స్ ఇన్ ది NOx. సో నైట్రోజన్ ఆక్సైడ్స్ వేర్ ఇన్కంప్లీట్ కంబషన్ సీజ్ ది అదర్ ది కైండ్స్ ఆఫ్ ఎమిషన్స్. సో ఇక్కడ మనకి ఈ విధంగా నీట్గా వస్తాయి. IIT ఖరగ్పూర్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఎయిర్ పొల్యూషన్ ఇన్ ది ఇండియా అదర్ సిటీస్ NO2 పొల్యూషన్ లెవెల్ ఇంక్లూడింగ్ ది మాస్కో, బీజింగ్, ప్యారిస్, ఇస్తాంబుల్, సియోల్. ఇక్కడ కూడా ఈ సిటీస్లో కూడా మనకి ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఏ సిటీస్లో? సో మనకి మాస్కో కావచ్చు రష్యాకి, బీజింగ్ చైనా, ప్యారిస్ ఫ్రాన్స్, ఇస్తాంబుల్ టర్కీ, సియోల్ సౌత్ కొరియా, ఈ సిటీస్లో కూడా ఇక్కడ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉందనేసి చెప్తున్నారు అనమాట. సో అదర్ సిటీస్ విత్ ది హై NO2 పాపులేషన్. సో డ్యూ టు ది దేర్ హై రియాక్టివ్ నేచర్ నైట్రోజన్ ఆక్సైడ్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ అదర్ పొల్యూటెంట్స్ ఇంక్లూడింగ్ ది ఓజోన్ అండ్ పర్టికులర్ మ్యాటర్. సో NO2 ఈజ్ ఆల్సో షార్ట్ టర్మ్ కంపేర్ టు ది PM 2.5. సో NO2 అనేది షార్ట్ టర్మ్ అనమాట. దేంతో కంపేర్ చేసుకుంటే మనకి PM 2.5తో చేసుకుంటే ఇది షార్ట్ టర్మ్ ఎలిమెంట్ అనమాట. సో ఇది లాంగ్ టర్మ్ ఎలిమెంట్ PM 2.5. So other the air pollutions as a result of NO2 level show very high variability in space and time. Levels in the vary significantly few kilometers comparison. VO2 level tend to show less spatial. సో అంటే NO2 అనేది ఒక బ్రాడ్ ఏరియాస్లో ఉంటుంది అనమాట. సో చాలా పెద్ద ఏరియాలో ఉంటుంది, ఇది స్మాల్ ఏరియాలో ఉంటుంది, ఇది స్మాల్ ఏరియాలో ఉంటుంది, కానీ ఇది లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో లైఫ్ అనేది PM 2.5కి ఎక్కువ ఉంటుంది. సో లైఫ్ టైము. సో ఇన్ 2019 గ్లోబల్ యావరేజ్ NO2 exposure 15.25 gram for cubic centimeters, బట్ ఎక్స్పోజర్ లెవెల్స్ రైజ్. సో ఎక్స్పోజర్ లెవెల్ వేరీడ్ కన్సిడర్లీ అక్రాస్ ది సిటీస్. అంటే ఒక్కో సిటీస్ని బట్టి ఒక్కో విధంగా ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది మారుతూ ఉంటుంది. సో గ్రౌండ్ మానిటరింగ్ ఆఫ్ ది ఎయిర్ క్వాలిటీ రిమైన్స్ లిమిటెడ్ మెనీ రీజన్స్ ఆఫ్ ది వరల్డ్. రిపోర్ట్స్ యాడ్స్ అబ్జర్వింగ్ ది ట్రూ డిగ్రీ ఆఫ్ NO2 పొల్యూషన్స్ ఇన్ ది కంట్రీస్ సచ్ యాజ్ ఇండియా. సో NO2 ఇండియాలో తక్కువ ఉన్నప్పుడు కూడా రైజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్తున్నారు. సో చూడండి, ఎన్విరాన్మెంట్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. సో మీకు చెప్పాను కదా పొల్యూటెంట్స్ ఏమున్నాయి, దీనికి సంబంధించిన డేటా అంతా కూడా చేసుకోండి. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ మీద మీకు మెయిన్స్లో కూడా క్వశ్చన్ వచ్చిందంటే, సో క్వశ్చన్ వచ్చినప్పుడు సో మీరు నీట్గా ఈ ఆన్సర్ అనేది మెన్షన్ చేస్తారంటే నీట్గా ఉంటుంది అనమాట. సో మీరు ఈ క్వశ్చన్స్ అన్ని తీసుకొని నీట్గా వాటికి ఆన్సర్స్ అనేది చేసి పెట్టుకోవాలి మెయిన్స్కి, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఏమో చూద్దాం. సో నెక్స్ట్ సెంటర్ ప్రాజెక్ట్స్ రికార్డు ప్రొడక్షన్ ఆఫ్ రైస్ వచ్చేసి ఒక రికార్డు ప్రొడక్షన్, అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా ఉందని చెప్పేసి ప్రొడక్షన్ అని చెప్తున్నారు. సో ఇంతకుముందు కంటే ఏందో చూద్దాం. సో మెయిజ్, గ్రామ్, పల్సెస్, రెప్సీడ్, షుగర్ కేన్ కుడ్ ఆల్సో విట్నెస్ ది హై హీల్స్ సేస్ ది అగ్రికల్చర్ మినిస్ట్రీ. హీల్డ్ అంటే ఏంటి? పంట దిగుబడి. సో ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఎక్కువ వచ్చిందనమాట హీల్డ్ అని. సో చూడండి, ద యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ రిలీజ్డ్ ఆన్ వెన్స్డే 4th అడ్వాన్స్ ఎస్టిమేట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ మేజర్ అగ్రికల్చర్ క్రాప్స్ 2021 to 22. సో 21కి 22కి ఏ అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్తున్నారు. ద మినిస్ట్రీ సెడ్ దట్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ సో ఇన్ ది కంట్రీ ఇస్ ఎస్టిమేటెడ్ ది 315.72 million tons, 2021 to 22 is 315.72 million tons. So 2022 to 23 is 315.72 million tons. So 23 to 24 is 315.72 million tons. So 24 to 25 is 315.72 million tons. So 25 to 27 is 315.72 million tons. So 27 to 28 is 315.72 million tons. So 28 to 29 is 315.72 million tons. So 30 to 31 is 315.72 million tons. So 31 to 33 is 315.72 million tons. So 34 to 35 is 315.72 million tons. So 35 to 36 is 315.72 million tons. So 36 to 37 is 315.72 million tons. So 37 to 38 is 315.72 million tons. So 38 to 39 is 315.72 million tons. So 40 to 41 is 315.72 million tons. So 41 to 42 is 315.72 million tons. So 44 to 45 is 315.72 million
విచ్ ఈజ్ హయ్యర్ దాన్ ది 4.98 మిలియన్ టన్స్ ది 2020-21. సో కంపేర్ టు 20-21తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి మనకి 21-22లో 4.98 మిలియన్ టన్స్ అనేది ఎక్కువగా వచ్చిందనేసి చెప్తున్నారు. టోటల్గా ఎంత ఉంది? టోటల్గా వచ్చేసి 315.72 మిలియన్ టన్స్ అనేది ఉందన్నమాట ఫుడ్ గ్రెయిన్స్ ఇండియాలో ఉందని చెప్తున్నారు. సో ద సెంట్రల్ గవర్నమెంట్ రిలీజెస్ సెట్ ది ప్రొడక్షన్ డ్యూరింగ్ ది 2011-12 ఈజ్ హయ్యర్ ది 25 మిలియన్ టన్స్ దాన్ ది ప్రీవియస్ ఇయర్ లెవెల్స్. సో 2016-17 నుంచి 21 వరకు కంపేర్ చేసుకుంటే మనకి 25 మిలియన్ టన్స్ అనేది ఇంకా ఎక్కువ వచ్చిందని చెప్తున్నారు ఫుడ్ గ్రెయిన్స్. సో ఫుడ్ ఆహార ధాన్యాలు అనేవి వచ్చాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ రికార్డ్ ప్రొడక్షన్ ఈజ్ ఎస్టిమేట్ ది రైసు, మెయిజు, గ్రాము, పల్సెస్, రేప్ సీడు, మస్టర్డు, ఆయిల్ సీడ్స్, షుగర్ కేను. సో మనకి చూడండి రైసు బియ్యం కావచ్చు, మొక్కజొన్న, గ్రామ్స్ పప్పు ధాన్యాలు, పల్సెస్ మనకి పప్పు ధాన్యాలు ఉంటాయి పల్సెస్ కావచ్చు. నెక్స్ట్ రేప్ సీడు, మస్టర్డ్ అంటే మనకి ఆవాలు ఉంటాయి కదా ఆవాలు కావచ్చు. సో ఆయిల్ సీడ్స్ మనకి మొత్తం వచ్చేసి నూనె గింజలు, తర్వాత షుగర్ కేను అంటే చెరుకు. వీటంటిలో కూడా ప్రొడక్షన్ అనేది చాలా పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో ప్రొడక్షన్ అనేది పెరిగిందనేసి చెప్తున్నారు. సో యూనియన్ అగ్రికల్చర్ అండ్ ది ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ సెడ్ దట్ ది రికార్డ్ ప్రొడక్షన్ ఆఫ్ సో మెనీ క్రాప్స్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఫార్మర్ ఫ్రెండ్లీ పాలసీస్ ఆఫ్ ది సెంటర్ అండ్ ది హార్డ్ వర్కింగ్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ది డిలిజెన్స్ ఆఫ్ సైంటిస్ట్. సో ఇక్కడ ఈ ప్రొడక్షన్ అనేది పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కృషి చేస్తుంది, స్కీమ్స్ ఇవన్నీ కావచ్చు, రైతులకి అనుగుణంగా వాళ్ళు ఒకరు కావచ్చు. నెక్స్ట్ ఫార్మర్కి ఫ్రెండ్లీకి, గవర్నమెంట్కి ఫ్రెండ్లీ నేచరు, అలాగే సైంటిస్ట్ యొక్క ఇన్నోవేషను, వీళ్ళంతా కృషి చేస్తున్నారు కాబట్టి ఈ ప్రొడక్షన్ పెరిగిందని చెప్తున్నారు. సో మనకి వీట్ అవుట్పుట్ వై ది ఎస్టిమేట్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ ది 315.72 మిలియన్ టన్స్. ద ప్రొడక్షన్ ఆఫ్ ది రైస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ది 130.29 మిలియన్ టన్స్ విచ్ అకార్డింగ్ టు ది సెంటర్ రికార్డ్. సో ఇక్కడ చూస్తే మనకి ఫుడ్ గ్రెయిన్స్ మొత్తం ఎంత ఉంది ఆల్రెడీ చెప్పాను కదా ఈ విధంగా. సో వీట్ ప్రొడక్షన్ కుడ్ టచ్ ది 106.84 మిలియన్ టన్స్ ఫర్ ది కోర్ సెరల్స్ అనేది 50.9 మిలియన్ టన్స్. సో ఇక్కడ వీట్ ప్రొడక్షన్ అనేది మనకి ఈ విధంగా ఉంది, కోర్ సెరల్స్ అనేది ఈ విధంగా ఉందన్నమాట, నీట్గా చెప్పారు. సో నెక్స్ట్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ డ్యూరింగ్ ది 21-22 ఈజ్ ఎస్టిమేటెడ్ అది 130.29 మిలియన్ టన్స్. సో నెంబర్స్ ఉంటాయి, ఇట్ ఈస్ హయ్యర్ దాన్ ది 13.85 మిలియన్ టన్స్. సో కంపేర్ అంటే ప్రీవియస్ ఇయర్తో కావచ్చు, గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఫుడ్ గ్రెయిన్స్ వాల్యూ, సెరల్స్ వాల్యూ కంప్లీట్గా పెరిగిందనేసి ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ వాల్యూ పెరిగిందని చెప్తున్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మనకి ప్రొడక్షన్ అనేది చాలా పెరిగిందని చెప్తున్నారు. తర్వాత సో టన్స్ అంది ఓకే. సో ద ప్రొడక్షన్ ఆఫ్ ది వీట్ డ్యూరింగ్ ది 21-22 ఎస్టిమేటెడ్ ది 106.84 మిలియన్ టన్స్. ఇట్ ఈస్ హయ్యర్ దాన్ ది 2.69 మిలియన్ దాన్ ది యావరేజ్ ఆఫ్ 103 మిలియన్స్. సో వీట్ కూడా చాలా వరకు పెరిగింది అనమాట. సో వీట్ గుర్తుపెట్టుకోండి, వీట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటిలో యూపీ వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్. సో మన ఇండియాలోనే గోధుమలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, పంజాబ్ కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ అండ్ షుగర్ కేన్. షుగర్ కేన్ కూడా ఉత్తరప్రదేశ్ అనమాట. చెరుకు కూడా ఉత్తరప్రదేశ్ హైయెస్ట్ ఉంది. సో ప్రపంచంలో వీట్ ప్రొడక్షన్లో హైయెస్ట్ ఉన్నది అమెరికా. సో ఫస్ట్ ప్లేస్లో. సో మనకి వీట్ ప్రొడక్షన్లో ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ ఉందన్నమాట. సో సెకండ్ వచ్చి ఇండియా. ఇది మొన్న గ్రూప్ 4 ఎగ్జామ్ అక్కడ అడిగారన్నమాట. సో చూసుకోండి, ఇది యూపీఎస్సీ పరంగా కూడా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్లో. సో మనకి ఫుడ్ గ్రెయినరీస్ ఆఫ్ మనకి వీట్ గ్రెయినరీస్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ప్రైరీస్ అంటే గడ్డి భూములు, గ్రాస్ ల్యాండ్స్ ఇన్ ది నార్త్ అమెరికా. ఇవి కెనడా, అమెరికాలో ఉంటాయి ప్రైరీస్. వాటిని ఫుడ్ గ్రెయిన్స్ ఆఫ్ ది వరల్డ్ అంటారు, వీట్ గ్రెయినరీస్ అని కూడా అంటారు. కాబట్టి అమెరికా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది వీట్ ప్రొడక్షన్లో, ఇండియా సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇక్కడ యూపీ అనేది ఇండియాలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ వీటు. రైస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఇప్పుడు మనకి తెలంగాణ ఉంది కదా, తెలంగాణ కూడా ప్రొడక్షన్లో వెస్ట్ బెంగాల్ క్రాస్ చేసింది మొన్న. సో ఇట్లాంటి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి డేట్ అనేది కొంచెం చూసుకోండి. సో నెక్స్ట్ ఏమన్నా క్లియర్గా చూద్దాము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్కి సంబంధించి. సో ఇండియా చైనా ట్రూప్స్ టు టేక్ పార్ట్ ఇన్ ది రష్యా వార్ గేమ్స్ ఇన్ ది వోస్ట్కోక్. సో వోస్ట్కోక్ అనేది సిటీ అనమాట రష్యాలో. ఇక్కడ వార్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఏవి ఇండియా, చైనా అనేవి రష్యా వార్ గేమ్స్లో. సో ఇక్కడ మిలిటరీ డ్రిల్స్ అనమాట. ఇక్కడ ట్రూప్స్, ఎయిర్బోర్న్ ట్రూప్స్, సో బాంబర్స్, మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా పాల్గొంటాయి. So India and Chinese troops to set to take part in the military exercise in Russia later month. So first such military war games to host by Russia since its invasion on the Ukraine in the February. So మామూలుగా 22 ఫిబ్రవరిలో రష్యా అనేది ఉక్రెయిన్ మీద దాడి చేసి యుద్ధం ప్రకటించింది అనమాట. సో అప్పటి నుంచి యుద్ధం నుంచి చూసుకుంటే ఇది ఫస్ట్ టైం. సో యుద్ధం తర్వాత ఇది చైనా, ఇండియన్ ట్రూప్స్ అనేవి పాల్గొంటున్నాయి అనమాట రష్యాలో. So China's defense ministry in Beijing on Wednesday statement అవుతుంది. సో పార్టిసిపేషన్ ఆఫ్ ది పీపుల్ లిబరేషన్ ఆర్మీ. సో పిఎల్ఏ అంటే ఏంటి? పీపుల్ లిబరేషన్ ఆర్మీ. ఇది ఎవరికి సంబంధించింది? చైనాకి సంబంధించింది. సో పీపుల్ లిబరేషన్ ఆర్మీ అంటారు. సో ముక్తి సైన్యం అంటారు. సో ముక్తి సైన్యం అనేది అంటే అర్థం ఏంటంటే ఇది చైనాకి సంబంధించిన ఆర్మీ పేరు అనమాట. మనం ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటాం కదా, ఇండియన్ ఆర్మీ అంటాం, వాళ్ళు పిఎల్ఏ అంటారు, పబ్లిక్ లిబరేషన్ ఆర్మీ అని. సో వాళ్ళు అలానే ఈ ఎక్సైజ్లో పాల్గొన్నారు. యాడింగ్ ది ఇండియా, బెలారస్, తజికిస్తాన్, మంగోలియా అండ్ అదర్ కంట్రీస్ విల్ ఆల్సో పార్టిసిపేట్. సో ఇందులో ఇండియా, చైనానే కాకుండా
బెలారస్ ఒకటి, మంగోలియా, తర్వాత మనకి తజికిస్తాన్, ఇవన్నీ కూడా రష్యాకి చాలా క్లోజెస్ట్ కంట్రీస్ అనమాట. సో రష్యాకి చాలా క్లోజ్గా ఉంటాయి ఈ కంట్రీస్, అందువల్ల పాల్గొంటున్నాయి. బెలారస్ డైరెక్ట్గానే సపోర్ట్ చేసింది రష్యాని ఉక్రెయిన్ మీద. సో తర్వాత ఇండియా హాజ్ ఆల్సో ఇండికేటెడ్ ఇట్స్ పార్టిసిపేషన్ ఇన్ ది వార్ గేమ్స్. సో ఇండియా కూడా ఇందులో పాల్గొంటుందని చెప్పేసి మన గవర్నమెంట్ నుంచి కూడా చెప్పడం అయితే జరిగింది. సో దేర్ వాజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ది ఇండియన్ ఆర్మీ ఆన్ వెన్స్డే టు క్వశ్చన్స్ ఇన్ ఇండియన్ పార్టిసిపేషన్. సో ఇక్కడ ఇండియా పాల్గొంటుందని చెప్పినప్పటికి కూడా ఇండియన్ ఆర్మీ నుంచి ఎలాంటి రెస్పాండ్ అయితే ఇంకా రాలేదన్నమాట. అఫీషియల్గా అయితే రాలేదు. ఇండియా పాల్గొంటుందని చెప్పారు కానీ ఇంకా అఫీషియల్గా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో రష్యాస్ డిఫెన్స్ మినిస్ట్రీ సెడ్ లాస్ట్ మంత్ ది వోస్కోక్ ఈస్ట్ 2022 ఎక్సైజ్ విల్ బీ ఫ్రమ్ ది ఆగస్ట్ 30 to September 5 ఇన్ ది 13 ట్రైనింగ్ గ్రౌండ్స్ ఇన్ ది రష్యాస్ ఈస్టర్న్ మిలిటరీ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ మొత్తం ఎయిర్ బోర్న్ ట్రూప్స్, లాంగ్ రేంజ్ బాంబర్స్, మిలిటరీ కార్గో ఎయిర్ఫోర్స్ అన్నీ కూడా పాల్గొంటాయి. సో ఇక్కడ జరుగుతుందని చెప్పేసి వీరైతే రష్యా వాళ్ళు చెప్పారు. ఇట్ రిమైన్స్ అన్క్లియర్ ఇఫ్ ది ఇండియన్ చైనీస్ ట్రూప్స్ విల్ present together or if they are to take part in the different drills which we can be spread across the 13 different training grounds. సో ఇక్కడ మొత్తం వచ్చేసి వాళ్ళు 13 ట్రైనింగ్ గ్రౌండ్స్లో ఈ దేశాలన్నీ పాల్గొని మిలిటరీ డ్రిల్స్ చేస్తాయి. మొత్తం మిలిటరీకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్, సో ఎయిర్ క్రాఫ్ట్ బాంబర్స్, సో మిలిటరీ కార్గో ఫ్లైట్స్, కార్గో ఎయిర్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అందులో పాల్గొంటాయి అనమాట. సో డీపెనింగ్ కోఆపరేషన్ ద చైనీస్ డిఫెన్స్ మినిస్ట్రీ స్టేట్మెంట్ నోటెడ్ అట్ ది ఎక్సైజ్ వర్ అన్రిలేటెడ్ టు ది కరెంట్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ సిచ్యువేషన్ and were aimed at the deepening the pragmatic and friendly cooperation with the military of the participating countries, enhancing the level of strategic coordination of participating countries and enhancing the ability to deal with the various security threats. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో మేము చేసే ఈ మిలిటరీ డ్రిల్స్ అనేవి రీజనల్ సెక్యూరిటీ కోసం, మా కంట్రీస్కి మధ్య రీజనల్ కోఆపరేషన్ ఉంటుంది, సెక్యూరిటీ కోసం, ఇంటిగ్రిటీ ఉంటుంది, వాటి కోసం అయితే ఈ వార్ డ్రిల్స్ చేస్తున్నాం తప్ప వేరే దేశాలకి థ్రెట్లా కాకుండా చైనీస్ గవర్నమెంట్ అయితే ఇక్కడ చెప్పింది. తర్వాత ఇండియా అండ్ చైనీస్ ట్రూప్స్ హ్యావ్ రిమైండ్ ఇన్ ది స్టాండ్ ఆఫ్ ఇన్ ది లాస్ట్ మోర్ దాన్ ఇయర్స్ ది అలాంగ్ ది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇన్ ది ఈస్టర్న్ లద్దాఖ్ ఫాలోయింగ్ ది సో PLA in April 20. సో మన ఇండియన్ ఆర్మీ, చైనీస్ ఆర్మీ వచ్చేసి స్టాండ్ ఆఫ్ జరిగాయి. సో రాళ్ళు రోవుకోవడము, సో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయితే జరిగాయి అనమాట మనకి లద్దాఖ్లో కావచ్చు. LAC వచ్చేసి మనకి లద్దాఖ్, గల్వాన్ వ్యాలీ, డోక్లాము, ఇక్కడంతా డోక్లాం డెజర్ట్, సో ఇక్కడంతా జరిగిందనమాట. డోక్లాం ప్లాటూ ఉంది కదా, సో అక్కడ జరిగినప్పుడు కూడా ఇప్పుడు కలిసి అయితే పాల్గొంటాయి. సో ఎందుకంటే వార్ గేమ్స్లో ఇవన్నీ కామన్గా ఉంటాయి. So disengagement has taken place in the some areas of LAC, but talks restore to status quo in the remain of friction areas in the hot springs. So Demchok and the Denspark in the slow moving. సో ఇవన్నీ కూడా ఈ రీజన్స్లో ఈ విధంగా స్టాండ్ ఆఫ్స్ జరుగుతున్నాయి కదా, జరిగినప్పుడు కూడా వీటి మధ్య టాక్స్ అనేవి నడుస్తున్నాయి. ఈ చైనీస్ ఆర్మీ కమాండర్స్కి, మన ఇండియన్ ఆర్మీ కమాండర్స్కి టాక్స్ అనేవి నడుస్తూ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కామన్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డ్రిల్స్ అనేవి పాల్గొంటున్నాయి. ఇందులో వచ్చేసి ఇండియా, చైనానే కాకుండా ఇంకా మనకి బెలారస్ కావచ్చు, కజకిస్తాను, మంగోలియా, తజికిస్తాన్, బెలారస్, తజికిస్తాన్, మంగోలియా, ఈ దేశాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకోండి. సో ఇవి వచ్చేసి మనకి ఓవరాల్గా ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఇవాళ. మెయిన్స్ పరంగా కావచ్చు, ప్రిలిమ్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసి మెయిన్స్ పరంగా, ప్రిలిమ్స్ పరంగా నోట్ చేసి పెట్టుకోండి. మీకు UPSC ఎగ్జామ్లో కావచ్చు, స్టేట్ PCS గ్రూప్ 1 ఎగ్జామ్లో మీకు కీ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఇలానే మన డైలీ కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఫాలో అవ్వండి. వాటిలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. G20, G7, SCO, IR పరంగా మనకి నేషనల్ బార్డర్ డిస్ప్యూట్స్ కావచ్చు, రివర్ డిస్ప్యూట్స్, సో ఇంకా మనకి ఎన్విరాన్మెంట్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో పాలిటీ, ఎకానమీ, అన్ని సబ్జెక్ట్స్ పరంగా నేను క్లియర్గా అయితే మీకు బ్యాక్గ్రౌండ్ డేటా అన్నీ ఇచ్చాను. వాటితో పాటు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొన్ని కరెంట్ ఈవెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఈవెంట్ అనేది తీసుకొని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. అవి కూడా మీరు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో. రేపు క్లాస్లో ఇంపార్టెంట్ ఏమున్నాయి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.